ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. సురేష్ బాబు గారు బిహెచ్ఎల్ నుంచి. సురేష్ బాబు గారు. మేడం చెప్పండి. సురేష్ బాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/11/2024 అండి. పాప 27/11/2024 11:59 ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం 11:59. ఓకే అండి. మీ పాప 27వ తారీఖు పుట్టింది. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 27. మంచి మంచి ఈ పాప సైన్స్ చదివితే మంచి డాక్టర్స్ అవుతారు. డాక్టర్స్లో కూడా సర్జన్స్ అవుతారు. 27. మీ పాప డెస్టినీ వచ్చి 19 అని, మొదటి అంకె 1 చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ మీ పాపది. ఏం పేరు పెట్టారండి మీ పాపకి? పర్ణిక అని పెడదామని ఆలోచిస్తున్నాను. ఏంటండి? పర్ణిక. పర్ణిక PRNIKA. yes. పర్ణికాలో 20వ నంబర్, 34వ నంబర్. మీ పాప పుట్టిన 9 అంటే వేడి, 20 అంటే 2, చంద్రుడు అంటే చల్లదానం, అంటే రివర్స్ నంబర్ పెట్టబోతున్నారండి. సరే, ఏదేమైనా కానీ నేను ఈరోజు మైత్రివనంలో నా ఆఫీస్ ఉన్నదండి. ఒకసారి ఆ 4000 నంబర్కి కనుక్కొని ఒకసారి కలవండి. ఒక మంచి పేరు పెడదాం. ఎందుకంటే ఇది పిల్లల జీవితం అండి. మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పిల్లలకి మంచి పేరు ఉంటే వాళ్ళ లైఫ్లన్నీ కూడా చాలా చక్కగా బాగా ఉంటాయండి. ఒకసారి నన్ను కలిస్తే మంచి పేరు సెట్ చేసి ఇస్తానండి. ఇంటి పేరుతో సహా, అంటే పిలిచే పేరు బలంగా ఉండాలి, సర్టిఫికేట్లో పేరు కూడా బలంగా ఉంటే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఒక్కసారి దయచేసి నన్ను కలవండి. థ్యాంక్ యూ. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వంశీకృష్ణ తినాల నుంచి. వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వంశీకృష్ణ గారు. 1987 అండి. 7వ నెల 12వ తారీఖు. 7వ నెల 12వ తారీఖు 1987. అవునండి. మీ పెళ్లి డేట్ ఎంత అండి? మా పెళ్లి డేట్ అండి 2015 అండి. 2015. 12వ తారీఖు 7వ నెల 1987లో పుట్టారు. మిమ్మల్ని అందరూ వంశీ అంటారా, వంశీకృష్ణ అంటారా? వంశీ అని ఎక్కువ పిలుస్తారు, కొంతమంది వంశీకృష్ణ అంటారండి. ఓకే అండి. 12వ తారీఖు పుట్టారు. మీ డెస్టినీ వచ్చి 35. డేట్ ఆఫ్ బర్త్ బాగానే ఉంది, డెస్టినీ బాగానే ఉంది. మీకు ఎంతమంది పిల్లలండి? మర్చిపోయా. 2 పిల్లలు అయితే రీసెంట్ గా ఒక బాబు చనిపోయాడండి. దట్ ఈ న్యూమరాలజీ, అందుకే అడిగానమ్మా. 1987లో పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఇంతవరకు పెళ్ళిళ్ళు అవ్వాలి. 1987లో పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఇంతవరకు పెళ్ళిళ్ళు అవ్వాలి. పెళ్ళిళ్ళు అయితే పిల్లలు లేరు, పిల్లలు ఉంటే డిస్టర్బ్ అవుతున్నారు. ఇది నేను ఎన్నో వీడియోలు చేశా. 1987 పొలాలు అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పగలు నిద్రించి రాత్రులు మేల్కొనే వారై ఉంటారు. ఇదంతా చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్ అమ్మ. 87 అనేటువంటి ఇయరే బాగాలేదు. సరే, ఏదైనా మీ పేరు వంశీలో కూడా 13వ నంబర్ ఉన్నది. మీరు ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని వంశీ అని కొట్టండి, 13వ నంబర్ వస్తుంది. ఆ 13వ నంబరు ఏంటని చెప్పి ఆ 13వ నంబర్ ప్రొడక్షన్ చదవండి. మీరు ఫోన్ కొనుక్కున్నప్పుడు మాన్యువల్ చదివారు కదమ్మా, అలానే ఆ 13వ నంబర్ యొక్క ప్రొడక్షన్ ఏంటి అని చెప్పి చదవండి. ఏం చేసిద్ది అని చదవండి. అన్నీ నోటు దాకా వచ్చి మిస్ అయిపోతాయి. అన్ని అవకాశాలు. పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు ఫార్మ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్. జనం భయపడిపోతారంట ఈ నంబర్ అంటే. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ on 13th May 1969 thousands of people died in the riots which shook in Malaysia. USA did not dare to send Apollo 13 after Apollo 12. అమెరికాలో 12వ నంబర్ తర్వాత 13వ నంబర్ ఆర్డరు. ద ఇంగ్లీష్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ నంబర్ అండ్ రిజెక్ట్ ఇట్ హాజ్ ఇన్ఆస్పీషియస్ నంబర్. ఒక ఇబ్బందికరమైనటువంటి నంబర్, అస్సలు బాగాలేదండి. ఒక్కసారి కుదిరితే 4000 నంబర్కి నాకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. మొత్తం కూలంకషంగా చెక్ చేసి మంచి నెగిటివ్ నంబర్స్ లేని మంచి పేరు ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్షన్ అంతా మీ ఫోన్లో కూడా వస్తుందండి. మీ ఫోన్లో చదువుకోవచ్చు. నేను కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ వస్తుంది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ప్రొడక్షన్ కూడా మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. ఎమ్మటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటే అమెరికాలో అడిగితే అక్కడ అదే ప్రొడక్షన్ వచ్చింది, రష్యాలో అడిగినా అదే వచ్చింది, జపాన్లో అడిగినా అదే వచ్చింది. నేను ఇచ్చేటువంటి ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్. ఏదో పేరు పెట్టాను, అబ్బా భలే ఉందంటే అర్థం ఏంది? భలే ఉందంటే నువ్వు చెబితే సరిపోయిందా? ప్రొడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫోన్ కొనుక్కో బాగుండిద్ది అంటే కొనుక్కోవట్లేదు కదా మీరు. దాని మెమరీ ఎంత, దాని అది ఎంత, దాని కెమెరా ఎంత అన్నీ చెక్ చేసుకుంటున్నారు కదా.
అట్లాంటప్పుడు మీ పేర్లు చెక్ చేసుకోరా? ఇలా పెట్టుకొని బాగుండిద్దండి. బాగుండేది ఏంటండి, ఆ పేరులో వరస్ట్ నెంబర్స్ ఉంటున్నాయి. అసలు ఏ నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ ఏ నెంబర్ వచ్చింది, దాని ప్రిడిక్షన్ ఏంది అనేది ఎందుకు చదవటం లేదు ప్రజలు? చదువుకోవాలి, చదువుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎస్ ఇది బాగుంది, ఇది నాకు బాగా హెల్ప్ చేసిద్ది, ఎందుకంటే ప్రిడిక్షన్ బాగుంది కాబట్టి బాగుండిద్ది అని చెప్పి అలా తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.